కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మోసపూరితమైన వాగ్దానాలు చేసి రైతులను మోసం చేసిందని అన్నదాతలు మండిపడ్డారు. సర్కారు తీరుకు నిరసనగా సిద్దిపేట జిల్లా మీర్దొడ్డి మండల కేంద్రంలో రైతులు బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. భారీ ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్కు మెమోరాండం సమర్పించారు. ప్రతి ఎకరానికి రైతు భరోసా వెంటనే ప్రకటించాలి. 7,500 ప్రతి ఎకరానికి. తెలంగాణ రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతు లేనిదే రైతు లేనిదే. కాంగ్రెస్ గవర్నమెంట్ అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి గద్దెనెక్కడం జరిగింది. మరి ఇలా రైతులతోటే మేము రాజ్యం చేస్తాం, రైతు లేనిదే రాజ్యం లేదని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు మరి ఆ రోజు గెలవక ముందుకు రైతులకు అందరికీ అన్ని వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తానని చెప్పి గద్దెనెక్కి ఇవాళ సన్నం వడ్ల మాత్రమే బోనస్ ఇస్తా అంటుండు. మరి అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఒడ్డెక్కినాక బోడమల్లన్న అనే విధంగా మన సీఎం గారి పద్ధతి ఉన్నది. మన తెలంగాణలో తనకు తెలుసు, తెలంగాణలో అత్యధికంగా పండే వడ్లు దొడ్డు వడ్లు పండుతాయి. మరి అలా సన్న వడ్లకే నువ్వు బోనస్ ఇస్తా అంటే అది కరెక్ట్ కాదు. ఆంధ్రాలో సన్నపు వడ్లు పండుతాయి, మన దగ్గర సన్నపు వడ్లు పెట్టినట్టయితే అనేక రకాలైనటువంటి వైరస్లు వస్తుంది, దిగుబడి కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి మన రైతులు పండించేది దొడ్డు వడ్లు కాబట్టి ఖచ్చితంగా నీకు నిజంగానే రైతుల మీద కనుక ప్రేమ ఉంటే, రైతులే నీకు నిజంగా నీకు ఓట్లేసిరు, నేను గెలిపించిరనే ప్రేమ కనుక ఉంటే ఖచ్చితంగా ఈ దొడ్డు వడ్లకు నువ్వు ఈ బోనస్ను ప్రకటించాలి. ఈరోజు మిర్దొడ్డి మండలానికి చెందినటువంటి రైతులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం అందరం కలిసి వచ్చి ఇక్కడ స్థానిక తహసీల్దార్ గారికి రైతులకు సంబంధించినటువంటి మెమోరాండాన్ని అందించడం జరిగింది. ఏదైతే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము ప్రతి ఎకరానికి రైతు బంధు కాదు, రైతు భరోసాను తీసుకొస్తాము, ప్రతి ఎకరానికి 5,000 కాదు, ప్రతి ఎకరానికి ప్రతి పంటకు 7,500 రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రైతు బంధులో ఉన్నటువంటి పెండింగ్ మాత్రమే అమలు చేసి దానికి నిధులు కేటాయించి ఇప్పటి వరకు కనీసం తెలంగాణలో రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. ఏ ఒక్క ఎకరానికి కూడా ఇప్పటి వరకు రైతు భరోసాను ఇప్పటిదాకా అమలు చేయలేదు. మరి కాలం నెత్తిమీదకి వస్తుంది, ఇప్పటికిప్పుడు వర్షాలు పడతా ఉన్నాయి కాబట్టి రైతులందరూ కూడా పెట్టుబడుల కోసం తయారుగా పంటలు వేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ రోజే ఏదైనా చర్య తీసుకొని వెంటనే ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి పంటకు 7,500 రైతు భరోసాను అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మన మిర్దొడ్డి మండలంలో హెడ్ క్వార్టర్లో ఉన్న ఎంఆర్ఓ గారికి బోనస్ విషయంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది. రైతుల పక్షాన టీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం వచ్చి పార్టీ ఆదేశానుసారంగా ఇవ్వడం జరిగింది. ఇవాళ ఒక విషయం గమనించాలి, నిజంగా కూడా లాజిక్గా మా జనాలకు మాటలు చెప్పడం, ఓటు దండుకోవడం, లాజిక్గా మోసం చేయడం అనేది కాంగ్రెస్కు అనవాయితీ అయింది.